ఎప్పుడు ఆ చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు తినకపోతే అప్పుడప్పుడు ఇట్లా కొంచెం వెజ్ బిర్యానీ కూడా ట్రై చేయొచ్చు కదా! చాలా బావుంటది. మీకే చెప్తున్నా. మా ఆఫీస్‌లో ఉండే వెజ్ బిర్యానీ అయితే ఇంకా చాలా బావుంటది. నాకు మస్తు ఇష్టం. అండ్ నాకు పన్నీర్ అంటే ఇష్టం కాబట్టి అందులో పన్నీర్ ముక్కలుంటే వాటిని సైడ్‌కి పెట్టేసి లాస్ట్‌లో ఒకటొక్కటి తింటా. ఏంటి ఇప్పుడు మేము వెజ్ బిర్యానీ తినడానికి మీ ఆఫీస్‌కి రావాలా అనే డౌట్ రావచ్చు. బట్ మా ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. బయట ఎక్కడైనా మంచి వెజ్ రెస్టారెంట్‌లో ఒకసారి వెజ్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటది. బేసిక్‌గానే నేను చిన్నప్పటి నుంచి పన్నీర్‌కి పెద్ద ఫ్యాన్‌ని. ఎన్ని ముక్కలు పెట్టినా తింటూనే ఉంటా. అండ్ నేను నా సర్కిల్‌లోనే చాలా మందిని చూసిన పన్నీర్ అసలు పడదు. తినంగానే బాడీ అంతా ఇట్లా రెడ్‌గా రియాక్షన్ ఇచ్చేస్తది. అసలు ఈ బాడీ రియాక్షన్ ఏందో నాకైతే అర్థమే కాదు. మీకేమైనా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నాయా? కామెంట్ చేయండి ఉంటే. బట్ ఎనీహౌ ఏదైనా ఫుడ్ మనకు పడట్లేదు అంటే మనం దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ ఇంకా నాకు ఫుడ్ ఏదైనా సరే కర్డ్‌తో ఎండ్ చేయడం అంటే ఇష్టం. ఇఫ్ పెరుగుతో తినలేదు అంటే నాకు ఆ రోజు అంతా ఇన్‌కంప్లీట్ ఫీలింగే ఉంటది. అండ్ ఈరోజు ఏమైందంటే యాక్చువల్‌గా డిన్నర్ చేస్తుంటే ఒక అమ్మాయి సేమ్ నాలాంటి డ్రెస్ ఏసుకొని నా పక్కనే కూర్చొని ఉంది. ఆ అమ్మాయి నాడు ఒక ఫోటో తీసుకొనిండే. అండ్ తిన్న తర్వాత కొంచెం కాసేపు అట్లా వాక్ చేసి వెళ్ళిపోయినా.